హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేద్దామని అనుకున్నాను. దానికి కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని విషయాలు. సో ఇది ప్రజెంట్ అయితే కొన్ని సినిమాల గురించి చెప్తాను, తర్వాత మన మెడికల్ టాక్స్లోకి వెళ్దాం. అఖండ 2 చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ హైందవ మతం గురించి బాగా ఎక్కువ డైల్యూషన్స్ వస్తున్నాయి కదా. సో దాని మీద అసలు హైందవంలో ఉండే గొప్పతనం ఏంటి అనేది బాగా చూపించాడు. దాంట్లోని బాలకృష్ణ బాగా నప్పాడు. సో ఇంకొకటేమో మన రామ్ది ఒక సినిమా వచ్చింది, ఆంధ్ర కింగ్ అని. సో దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఫ్యాన్స్ని వెతుక్కుంటూ ఒక హీరో రావడం అంటూ సాధారణంగా జరగల. సో దాంట్లో ఒక ఫ్యాన్ను వెతుక్కుంటూ హీరో రావడం స్టోరీ చాలా బాగా తీశాడు. సో అది కూడా చూడండి. ఇప్పుడు ఇంక మన విషయంలోకి వస్తే, మన పునీత్ సాయిరామ్ డయాగ్నోస్టిక్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో పునీత్ సాయిరామ్ డయాగ్నోస్టిక్స్లో క్లినిక్, ల్యాబ్, మెడికల్ షాపు 3 కలిపి ఉంటాయి. ప్లస్ బయట మార్కెట్లో ఉండే రేట్స్ కంటే మన దగ్గర బాగా కాస్ట్ తక్కువ ఉంటాయి, అదొకటి. ప్లస్ ల్యాబ్కి సంబంధించి కూడా మన దగ్గర ప్యాకేజెస్ ఉన్నాయి. సో 50% బిలోనే ప్యాకేజెస్ దొరుకుతున్నాయి మన దగ్గర. ప్లస్ అంతేకాకుండా మన రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కూడా నేను గిఫ్ట్స్ అవి ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 1 మంత్ నుండి మనకి కొత్తగా వచ్చే పేషెంట్స్ దగ్గర నుండి, కొత్తగా వచ్చే కస్టమర్స్ దగ్గర నుండి మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా నేను కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఇవి ఇలాగా కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చి జస్ట్ పేషెంట్ ఎంకరేజ్మెంట్కి అనే టైప్లో నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో మన దగ్గరికి వచ్చిన కస్టమర్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేసేలాగా మాత్రమే మన దగ్గర ప్యాకేజెస్ ఉంటాయి. ప్లస్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్కి వస్తే, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కూడా మార్కెట్లో జరిగే మోసాలకి వాటికి దూరంగా. సో మనం పంపించే పెద్ద హాస్పిటల్స్ కూడా నన్ను దృష్టిలో పెట్టుకుని మీకు ఇవ్వడం జరుగుద్ది ఫెసిలిటీస్ వాళ్ళు. అంతేగాని కొంచెం కమర్షియాలిటీకి దూరంగా ఉంటుంది. మనం పంపించే హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా నాకు కొంచెం కోఆపరేటివ్గానే ఉంటారు. సో మీరు ఇది గమనించి మ్యాక్సిమం మన వరకు వస్తే, సో మార్కెట్లో జరిగేవి కాకుండా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో డాక్టర్స్ ఈ ప్రాక్టీషనర్స్ మీద కొన్ని దాడులు జరగడం, ప్లస్ కొంతమందిని బాగా సఫర్ చేస్తున్నారు, వాంటెడ్లీ సఫర్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సో వాళ్ళు అలా ఎంతలా సఫర్ చేసినా లిమిట్స్లో చేసుకునే వాళ్ళ మీద రాకుండా ఉండడం ఈ వ్యవస్థకి సేఫ్గా ఉంటుంది. ప్లస్ ఎక్స్ట్రాలు అవి చేయకుండా కొంచెం సీనియారిటీ సంపాదించుకుని చేసుకోవడమే బాగుంటుందనే ఉద్దేశం నాది. సో నాలెడ్జ్ లేకుండా చేసేస్తున్నారు చాలామంది. సో అలా నాలెడ్జ్ లేకుండా చేయడం అనేది కొంచెం వరకు చూసుకొని చేస్తే బాగుంటుందేమో నా ఉద్దేశం. మా ప్రాక్టీషనర్ ఫ్రెండ్స్ కొంచెం వేరేలాగా అనుకోకుండా కొంచెం పాజిటివ్గా తీసుకోండి ఈ మాటను మాత్రం అని నేను కోరుకుంటున్నాను. ఇంకోటేమో, ఈ మధ్యలో మనకి సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, సో అలాగే సాటిస్ఫై కానీ ప్లస్ మనల్ని చూసి ఇబ్బంది పడే వాళ్ళు కూడా కస్టమర్స్ అయితేనేమి రైవల్టీస్ అంటాం కదా. అంటే వాళ్ళు అనుకునేది, నేను ఎవరిని రైవల్టీస్ అని అనుకోను. సో వాళ్ళు కొంచెం బ్యాడ్ ప్రాపగండా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఎలా అంటే, వీడు ప్రాక్టీషనరే కాదు, ఓన్లీ ల్యాబ్ టెక్నీషియన్నే
అది ఇది అనేసి అది నా వరకు వచ్చింది. సో అలాంటివన్నీ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఏ నాలెడ్జ్ లేకుండా 30 సంవత్సరాల నుండి ఫీల్డ్లో ఉండి నేను ఇక్కడ కూర్చోలేదు. సో నేను ప్రాక్టీస్ పెట్టేటప్పటికి ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే నేను 2010లో పెట్టాను. సో 2010కే నాకు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. పెద్ద డాక్టర్ల దగ్గర చేసి నేను పెట్టుకున్నాను, కానీ ఎవరో ఒకరి దగ్గరే చేసేసి పెట్టుకోలేదు. నేను రాజమండ్రిలో చేశాను, విజయవాడలో చేశాను, హైదరాబాద్లో చేశాను, ఏజెన్సీలో చేశాను. సో నా ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. ప్లస్ నా దగ్గర సాటిస్ఫై అయిన పేషెంట్లు నా గురించి తెలుసు ఆ పేషెంట్లకి. సో వాళ్ళు డైవర్ట్ అవ్వరు, కానీ డైవర్ట్ చేసేద్దాము ఏదో విధంగా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో అందుకని కొంచెం మాటని అదుపులో పెట్టుకుని మాట్లాడుకుంటే బాగుంటుంది. అదే అందరికీ మంచిది. అంతేగాని నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే అది ఆ ప్రభావం వాళ్ళ మీదే పడుద్ది. సో ఇది కొంచెం గమనించండి. ఇది నేను చెప్పక్కర్లేదు అని అనుకున్నాను, కానీ కాకపోతే కొంతమంది పేషెంట్స్ బ్యాడ్గా డైవర్ట్ అవుతున్నారు. సో వాళ్ళు డైవర్ట్ అవ్వడం మూలంగా అది వాళ్ళకే నష్టం. ఎవరో ఒకరు చెప్పారు కదా అనేసి పేషెంట్స్ డైవర్ట్ అయితే మాట విన్నవాడికి ఆ సజెషన్ విన్నవాడి మీద పడుద్ది, కానీ ఆ సజెషన్ చెప్పినోడి మీద ఏ విధమైన ప్రభావం పడదు. సో అందుకని ఏంటంటే ఏది మంచి ఏది చెడు అనేది ఒకసారి ఆలోచించుకుని వినేవాళ్ళు బిహేవ్ చేస్తే అది వాళ్ళకి మంచిది. సో ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ ఏమీ కూర్చోలేదు. ప్లస్ నాకున్న ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళకి లేదు. రూల్స్ మధ్యలో ఉండేసి లిమిట్లో వర్క్ చేయడము అంటే దాని అర్థం ఏమీ వర్క్ రాదు అని కాదు. సో బయట పరిస్థితి లేదు కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఫాలో అవ్వాలి కాబట్టి సో కొంచెం నేను లైట్గా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అవి మన లిమిట్స్లో మాత్రమే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంతే తప్ప లిమిట్లో వర్క్ చేస్తున్నారు కదా అనేసి వాడిని ఆడేసుకుందాం అనేసి మిగతా జనాలు చూస్తే మాత్రం అది బేరబుల్ కాదు. సో ఇది ఏంటంటే ఇది లైఫ్, మనం దీని మీదే ఉన్నాం కదా. సో 30 సంవత్సరాల పైనుండి నేను దీని మీదే ఉన్నాను. సో 96లో ఈ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉందో తెలుసు, డ్రాస్టిక్ చేంజ్ ఎక్కడి నుండి ఎలాగే వస్తుంది అనేది కూడా తెలుసు. సో ఇదంతా కొంచెం గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.